ఏపీ శాసన మండలిలో బడ్జెట్, విద్యుత్, మద్యంపై వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీల విమర్శలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన ఏపీని తిరిగి గాడిలో పెడుతున్నామని అన్నారు. ఏపీ శాసన మండలిలో బడ్జెట్, విద్యుత్, మద్యంపై కూటమి నేతలు, వైసీపీ సభ్యుల వాడివేడి చర్చ జరిగింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిలు భయంకరమైన రీతిలో ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిందని, అప్పు కట్టలేని, తీసుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణ బడ్జెట్ పై చర్చలో భాగంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేస్తూ మంత్రి ప్రసంగించారు. ఏపీకి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతభత్యాలకు, అప్పులకు, వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోందని, వచ్చే ఆదాయం ఇతరత్రా సంక్షేమం, అభివృద్ధి పథకాలకు సరిపోదనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. వైసీపీ వారి సంపద సృష్టి అంతా కుటుంబం, ప్యాలెస్లు, ఎస్టేట్ల కోసమే చేశారని, తాము సృష్టించే సంపద అంతా సమాజం, ప్రజల కోసమేనని మంత్రి తెలిపారు. చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో తిరిగి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయకపోవడంతో 95 పథకాలను కేంద్రం ఆపేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక 9,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 77 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించామని పయ్యావుల చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. జీతాలు ఇవ్వడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గమనించాలి అధ్యక్ష. మరి ఈ 76,000 కోట్లు అంటే అధ్యక్ష, ఆల్మోస్ట్ మనం పెట్టే స్కీమ్లన్నీ అన్ని కవర్ అయిపోతాయి కదా అధ్యక్ష. ఇవాళ మనం మాట్లాడుతున్న అన్ని స్కీమ్లు కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసేసి పోయిన తర్వాత మీరు విధ్వంసం అనే మాటను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? విధ్వంసం కన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ వాడాలి అధ్యక్ష. మా సంపద సృష్టి సమాజం కోసం, ప్రజల కోసం, వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం, ప్యాలెస్ల కోసం, ఎస్టేట్ల కోసం అధ్యక్ష. మేము సరిదిద్దేటువంటి ప్రక్రియకి ఎప్పుడో శ్రీకారం చుట్టాం. వాళ్ళని తిడుతూ మేము కాలం గడపదలుచుకోలేదు. కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసి ప్రజలపై భారం మోపుతోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 15 కోట్లు వచ్చినప్పుడు ఈ పెన్షన్లు 15 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం మా డిమాండ్ ఏంటి? ఆ 15 కోట్లు ప్రభుత్వం ప్రజలు ఎందుకు భారమయ్యారా? అంతమంది ప్రభుత్వంలో మేము 48 కోట్లు ఈ డిస్కౌంట్లకి ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు 40,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజలు ఎందుకు భారమయ్యారా? ఎందుకు చేయాలా? ప్రభుత్వం చెప్పింది అది ప్రభుత్వం ఇవ్వాలని మా పాఠాలుగా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలు ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, సమాధానాలు వినే ధైర్యం వారికి లేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది. ఏపీలో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఊరూరా అమ్ముతున్నారన్న వరద కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో బెల్ట్ దుకాణాలు లేకుండా చేయటం సహా మద్యం దుకాణాల్లో నాణ్యమైన బ్రాండ్ మద్యం విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టి నాసిరకంగా ఉన్న 29 బ్రాండ్లను గుర్తించి అమ్మకాలు నిలిపివేశామని వివరించారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం సేవించి 42 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారని, మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ విస్మరించగా రాబోయే 25 ఏళ్ల కాలానికి మద్యం ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చిన ఘనత జగన్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. గతంలో మద్యం రేట్లు 150% పెంచి బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని, నాసిరకం మద్యం తాగి ప్రజలు లివర్, బ్రెయిన్ చెడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967 అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ గాని, క్యాన్సర్ గాని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ఏది ప్రభుత్వం వద్ద లేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఏవీ అందలేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు అనగాని సమాధానమిచ్చారు. కొత్తగా అద్దంకి, మడకసిర రెవెన్యూ డివిజన్లు కావాలని కోరగా కలెక్టర్లు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. కొత్తగా ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లు కావాలని ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం కేబినెట్ లో సైతం చర్చించకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిందని, ఉద్యోగులు రోడ్డెక్కిన సమయంలో తొందరపాటుతో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని చెప్పారు. ఎక్కడ ప్రజా ప్రతినిధులతో మాట్లాడకుండా జిల్లాలను విభజించడంతో గందరగోళం నెలకొందన్నారు. ఫ్రీ హోల్డ్ 22A సంబంధించి సమస్యలన్నీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూముల పేరిట గత ప్రభుత్వంలో పెద్ద కుంభకోణం చేసిందని ఆరోపించారు. జీవో వస్తుందని చెప్పి అనుయాయుల ద్వారా ముందుగానే ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను కడుగుతున్నామని మంత్రి అనగాని చెప్పారు.